అసలు నువ్వు వచ్చిన పని ఏంటిది, నువ్వు ఏం పని చేస్తున్నావు అని అడుగుతున్నావు. నేను జానీ మాస్టర్ నువ్వు ఏం చేయడానికి వచ్చినావు? గెలిచావు, ఓకే బాగుంది, మరి ఏం పని ఏది నెరవేర్చలే. 8 నెలలు జస్ట్ టైం పాస్. గత 5 నెలలుగా నేను షూటింగ్ లేక, పని లేక, ఉపాధి కోల్పోయి చాలా ఇబ్బందుల పాలయ్యాను. పని చేసుకుంటా అంటే చేసుకుని పట్టలేదు. ఐదు నెలల నుంచి జనరల్ బాడీ పెట్టకుండా స్కిప్ చేసుకుంటూ తీసుకొస్తున్నారు. అంటే నాకు ఎంత టైం వేస్ట్ చేస్తే అంత నాకు కడుపు కాలాలి. తీసిన ఏదో రకంగా మొత్తం నాశనం చేయాలి జీవితానికి, అంతే ఏం లేదు. హాయ్ గైస్, దిస్ ఇస్ విజయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ ప్రీతం. సో ఈ మధ్య కాలంలో జానీ మాస్టర్ ద్వారా నాకు అన్యాయం జరిగింది అంటూ డాన్సర్ సతీష్ గారు ఈ మధ్య కాలంలో మరి హాట్ టాపిక్ గా మారిండ్రు. అసలు జానీ మాస్టర్ కి అండ్ సతీష్ డాన్సర్ కి ఏం జరిగింది ఏంటో సతీష్ గారిని అడిగి తెలుసుకుందాము. మనతో పాటు ఉన్నారు ఇక్కడ సతీష్ గారు. నమస్కారం. అసలు ఏం జరిగిందండి? మీరు అంటే డాన్సర్ గా ఉండి ఎంత కాలం అయింది? నేను డాన్సర్ గా వర్క్ చేయబట్టి 30 years అవుతుంది. వరంగల్ నుంచి వచ్చి 30 years గా ఇక్కడ హైదరాబాద్ ఉంటున్నాను. 1994 లో మెంబర్షిప్ తీసుకున్నాను. 2024 30 years గా అసోసియేషన్ లో డాన్సర్ గా వర్క్ చేస్తూ వస్తున్నాను. ఈ వస్తున్న క్రమంలో ఈ మధ్య కాలంలో జానీ మాస్టర్ గారు 8 నెలల క్రితం ప్రెసిడెంట్ అయ్యారు. తర్వాత అతను ఏదైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలు మర్చిపోయి అవి పక్కన పెట్టి రోజు సతీష్ టార్గెట్ చేసి, సతీష్ ఫోకస్ చేసి నన్ను టార్చర్ చేస్తున్నారు. ఎందుకంటే మొన్న అంటే ఫిబ్రవరి 11వ తేదీన జరిగిన జనరల్ సమావేశంలో నేను కొన్ని సమస్యల గురించి తను చేస్తున్న తప్పులను ప్రశ్నించినందుకు అది మనసులో పెట్టుకొని తర్వాత అక్కడ నేను ఏదైతే మాట్లాడిన స్పీచ్ ఏదైతే ఉందో జస్ట్ చిన్న వీడియో అది వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకున్నందుకు అది తీసేయమని చెప్పి బెదిరించాడు. అట్లా బెదిరియడం తప్పు అని నేను అడిగాను. అడిగితే నా ఇష్టం, నేను సస్పెండ్ చేస్తా అది అని చెప్పి ఇష్టం మాట్లాడాడు. దాని మూలంగా నేను హట్ అయ్యాను. నా మనోభావం దెబ్బతింది. దానివల్ల నా వాట్సాప్ నా స్టేటస్ నా ఇష్టం అన్నందుకు నాతో అట్లా మాట్లాడతావా ఇట్లా మాట్లాడతావా అని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ కంపెనీ ఇచ్చి నన్ను సస్పెండ్ చేసి ₹1,00,000 ఫైన్ కట్టాలి, 10 సంవత్సరాలు అసోసియేషన్ ఎలక్షన్ లో పోటీ చేయకూడదు, నా జీవితంలో ఎప్పుడు కూడా మైక్ పట్టి మాట్లాడకూడదు అసోసియేషన్ మీటింగ్ లో అని చెప్పేసి ఒక కఠినమైన నిర్ణయాలు తీసుకొని నా మీద హరాస్మెంట్ చేస్తున్నాడు. గత 5 నెలలుగా నేను షూటింగ్ లేక, పని లేక, ఉపాధి కోల్పోయి చాలా ఇబ్బందుల పాలయ్యాను, అప్పుల పాలయ్యాను, డబ్బులు లేని చాలా ఇబ్బంది పడుతున్నాను. పని చేసుకుంటా అంటే చేసుకుని పట్టలేదు. నేను ఫెడరేషన్కి వెళ్ళాను. ఆ ఫెడరేషన్ దగ్గర కలిస్తే వాళ్ళు సరిగా పట్టించుకోలేదు. దాని కారణంగా నేను ఇమీడియట్ గా లేబర్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు పని ఆపే అర్హత ఎవరికి, పని ఆపే అధికారం ఎవరికి లేదు, అలాగే మెంబర్షిప్ కూడా తీసే అధికారం ఎవరికి లేదు. సతీష్ కి ఇమీడియట్ గా వర్క్ పర్మిషన్ ఇవ్వండి. అతను ఏదైనా తప్పు చేస్తే జనరల్ బాడీ సమావేశం పెట్టి సభ్యులకు వివరించి అతని మీద మీ యూనియన్ రూల్స్ ప్రకారం ఏదైనా యాక్షన్ తీసుకోండి, అంతే తప్ప పని ఆపకూడదు అని చెప్పేసి లేబర్ కమిషనర్ గారు చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. అక్కడ ఒప్పుకొని బయటకు వచ్చేసి గ్రూప్ లో వాయిస్ పెట్టా అని చెప్పేసి నేను వెళ్ళి లేబర్ కమిషనర్ గారికి కంప్లైంట్ ఇస్తే కమిషనర్ గారు జానీ మాస్టర్ కు నాకు అసోసియేషన్ మధ్య జాయింట్ మీటింగ్ ఒకటి పెట్టారు. పెట్టి 2 గంటలు పెట్టి 2 గంటల సమావేశం పెట్టి చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అయినా తను వినట్లేదు. తన మొండిగా ఒక నియంతలాగా తన ఇష్టానుసారం నేను చెప్పింది నడవాలి, నేను చెప్పింది రాజ్యాంగం, నేను చెప్పింది విధానం టైంలో బిహేవ్ చేస్తున్నాడు. దానివల్ల యూనియన్ల గొడవలు పెరుగుతున్నాయి. తను ఏదైతే ఇన్సూరెన్స్ కట్టాను వచ్చాడు, యూనియన్ల ల్యాండ్ ఇస్తానని చెప్పి వచ్చాడు, ఇంకా ఇతర మాసంల డెవలప్మెంట్, డాన్సర్ల డెవలప్మెంట్ అని చెప్పేసి ఈ 4 ఎజెండా పాయింట్ల మీద తను ప్రెసిడెంట్ అయ్యాడు. ఈ గడిచిన 8 నెలల కాలంలో ఏ ఒక్క పాయింట్ కూడా ముందుకెళ్ళలేదు, ఏ ఒక్క వర్క్ కూడా జరగలేదు. ఇలాంటి విషయాలు నేను ప్రశ్నించడానికే నేను ఆల్రెడీ మొన్న ఇంతకుముందు 2 సార్లు ట్రెజరర్ గా చేశాను. మొన్న జరిగిన ఎలక్షన్ లో కూడా నేను ట్రెజరర్ గా పోటీ చేసి జస్ట్ 4 ఓట్లతో ఓడిపోయాను. నేను ఎలాగో నెక్స్ట్ టైం గెలుస్తాన అవకాశాలు నాకు పుష్కలంగా కనబడుతున్నాయి కాబట్టి రాబోయే ఎలక్షన్ నేను పోటీ చేయకూడదు అని చెప్పేసి నన్ను ఇప్పుడే టార్గెట్ చేసినలేమో నాకైతే అర్థమైంది. 100% ముందు నుంచే సతీష్ బ్యాట్ చేసుకుంటూ తొక్కుకుంటూ వెళ్ళాలనే ఒక కాన్సెప్ట్ వాళ్ళలో ఉందని చెప్పేసి అర్థమైంది. నెక్స్ట్ ఎట్లాగో వాళ్ళకి ఈగో ఫీలింగ్స్ కావచ్చు, ఇంకా ఇంటర్నల్ ఇంకేమైనా అయి ఉండొచ్చు. అది వాళ్ళు తీసుకొస్తున్నారు. బేసిక్ గా మాకైతే ఏ ఫీలింగ్ లేదు. మేము వర్కర్స్ కాబట్టి, కార్మికులం కాబట్టి, సినీ కార్మికులం కాబట్టి
పని చేసుకుంటూ ముందుకెళ్ళాలని ఆలోచనతో మేమున్నాం. అతను కోటర్ ఎవరైతే పక్కన ఉన్న ఒక చెడ్డి గ్యాంగ్ లాగా ఉన్నారు, కొంతమంది దండపేట బ్యాచ్ అతను పక్కన తిరుగుతున్నారు, భజన బృందం ఉన్నది, ఒక 5-6 మంది ఉన్నారు. వాళ్ళు అతను రెచ్చగొడుతున్నారు. ఆ ఫీలింగ్ ఇంటర్నల్ గా వాళ్ళు తీసుకొస్తున్నారు తెలంగాణ ఆంధ్ర. మాకైతే ఎలాంటి ఫీలింగ్ లేదు. ఇంకొక విషయం ఏంటంటే జానీ మాస్టర్ ఎప్పుడు చూసినా ఏ సాంగ్ లో ఆయన ప్రతిసారి హైదరాబాద్ డాన్స్ తక్కువ మందిని పెట్టి ఎక్కువ మందిని బాంబే డాన్స్ లో వాడుతున్నారు. అంటే హైదరాబాద్ డాన్స్ లో కడుపు కొట్టి అతను మా తెలుగు మాస్టరు, తెలుగు ఇండస్ట్రీ మెంబర్, మా అసోసియేషన్ మెంబరు, అలాగే ఇప్పుడు రీసెంట్ గా ప్రెసిడెంట్ అయి ఉండి మా వర్క్ హైదరాబాద్ డాన్స్ లో వర్క్ ను కాపాడవలసిన వ్యక్తినే, మాకు వర్క్ ఇప్పించాల్సిన వ్యక్తే అతనే నాన్ మెంబర్లను వాడుతున్నాడు, కార్ లేని వాళ్ళను, అలాగే బాంబే డాన్సర్లను వాడుతున్నాడు. తెలుగు సినిమాకి హిందీ సినిమా కూడా కాదు, హిందీ సినిమా కంటే హిందీ వాళ్ళు పనిచేస్తారు. అది దానికి మాకు ఆపేక్షణ లేదు. హైదరాబాద్ లో నడిబొడ్డులో షూటింగ్ జరుగుతుంటే తెలుగు సినిమా, తెలుగు హీరోది షూటింగ్ జరుగుతుంది, అందులో బాంబే డాన్సర్లను వాడుతున్నారు ప్రతి సాంగ్ లో. అలా నాన్ మెంబర్స్ వాడుతున్నారు. యూనియన్ లో కొంతమంది డాన్సర్లు ఖాళీగా ఉన్నారు. రీసెంట్ గా గాలి జనార్దన్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయిది ఒక షూటింగ్ జరిగింది, సాంగ్ జరిగితే అతను 2 రోజులు షూటింగ్ చేశాడు. ఆ సాంగ్ లో 100 మంది బాయ్స్, 100 మందిలో 50 మందిని బాంబే నుంచి తెచ్చుకున్నారు. 15 మంది డాన్సర్లను నాన్ మెంబర్లను పెట్టాడు. ఓన్లీ 35 మందినే హైదరాబాద్ డాన్సర్లను పెట్టుకున్నారు. చాలా మంది డాన్సర్లు ఖాళీగా ఉన్నారు. ఫోన్ చేసి అడిగితే మాస్టర్ మేము ఖాళీగా ఉన్నాము, వేరే ఎవరో నాన్ మెంబర్లను పెట్టుకొని చేస్తున్నారు, మన యూనియన్ మెంబర్స్ అంతా ఖాళీగా ఉన్నాం కదా మాస్టర్ అని చెప్పేసి అతని ఇన్ఛార్జిని సత్యాన్ని అడిగితే, మా ఇష్టం చెప్పాలని రూల్ ఉందా, మీకు చెప్తాం లేకపోతే లేదని చెప్పేసి చాలా రువాబుగా కఠినంగా మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. ఆ సాంగ్ 2 రోజులు చేసిన తర్వాత 2 రోజులు హీరోతో గొడవ పెట్టుకున్నాడు. అది సాంగ్ రీషూట్ జరిగింది. ఆ సాంగ్ అతను మాస్టర్ జానీ మాస్టర్ పక్క తప్పించి అది పూలాకి విజయ మాస్టర్కి ఇచ్చి మళ్ళీ 5 రోజులు రీషూట్ చేశారు. దానివల్ల డాన్సర్స్ లాస్ అవుతున్నారు, ప్రొడ్యూసర్ లాస్ అవుతున్నారు. ఇతని ఒక మనస్తత్వం వల్ల, ఒక కఠినమైన నిర్ణయాలు, కొన్ని నియంత పోకడ, హిట్లర్ లాగా, అంటే నేను ఏదైతే అనుకున్నా అదే జరగాలి అనే ఒక వింత పోకడ వల్ల, దాని ఒక వింత ప్రవర్తన వల్ల అన్ని రకాలుగా అసోసియేషన్ లాస్ అవుతుంది. అసోసియేషన్ డెవలప్మెంట్ అనేది ఏం జరగట్లేదు. ఈ 8 నెలల కాలంలో ఒక ఇంచు కూడా ముందుకెళ్ళలేదు. అతను ఏదంటే నాకు ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ పేరు వాడుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ తో చెప్పి నేను ల్యాండ్ ఇప్పిస్తా, ఇంకా రామ్ చరణ్ తో మాట్లాడి నేను ఇన్సూరెన్స్ కట్టిస్తా అని చెప్పేసి 8 నెలల నుంచి డబ్బులు వసూలు చేస్తుందా అట్లా, లేకపోతే డబ్బులు వసూలు చేయడం కాదు. అంటే మా అసోసియేషన్ ల్యాండ్ కిరికిర్ లో ఉంది. ఒక 5 కోట్లు ఒక 6 సంవత్సరాల కింద మెంబర్స్ కు ల్యాండ్ ఇవ్వాలి, ఫ్లాట్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో అప్పుడున్న బాడీ అమౌంట్ పే చేశారు. కానీ ల్యాండ్ రాలేదు. అసలు మెయిన్ ఏజెండా పాయింట్ అదే. నేను ల్యాండ్ కోసం ఫైట్ చేస్తా, ల్యాండ్ తీసుకొస్తా, ప్రతి ఒక్క డాన్సర్ కు, ప్రతి ఒక్క మాస్టర్ కు ఫ్లాట్స్ ఇస్తాను, అందులో అవసరమైతే ఇల్లు కట్టిస్తాను అని చెప్పి ఆ ఎజెండా పెట్టుకొని వచ్చాడు. మరి ఏదన్నా ఒకటన్నా నెరవేర్చిందా? ఏది నెరవేర్చలేదు. 8 నెలలు జస్ట్ టైం పాస్. అది అడిగినందుకు మిమ్మల్ని ప్రశ్నించినందుకు మీకు ఇబ్బంది పెడుతున్నారు. అంటే ఇబ్బంది అంటే ఎలాంటి ఇబ్బందులు పెడుతున్నారు? నన్ను షూటింగ్ కొనివ్వట్లేదు. మేము అంటే వాట్సాప్ స్టేటస్ ఏదో పెట్టుకున్నందుకు దాన్ని తీసేయమన్నందుకు ఆ విషయంలో మా ఇద్దరికి వ్యక్తిగత సంభాషణ జరిగింది. మేము జనరల్ వాళ్ళే మాట్లాడుకున్నది కాదు, అసోసియేషన్ లో మాట్లాడుకున్నది కాదు, లొకేషన్ లో మాట్లాడుకున్నది కాదు. జస్ట్ వ్యక్తిగత సంభాషణను ఫోన్ టు ఫోన్ మాట్లాడుకున్నది. అది తీసుకొచ్చి యూనియన్ కి లింక్ చేసి, నేను ఒక పాన్ ఇండియా మాస్టర్ ని, పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ ని, ఒక ప్రెసిడెంట్ ని, నాతో నువ్వు ఇట్లా మాట్లాడతావా అని చెప్పేసి అది పర్సనల్ కక్ష కింద తీసుకొచ్చి దాన్ని యూనియన్ కి లింక్ చేసి నన్ను ₹1,00,000 ఫైన్ కట్టాలి, ఎవరితో షూటింగ్ పోనీయం అని చెప్పేసి 5 నెలల నుంచి షూటింగ్ వెళ్ళనివ్వట్లేదు. ₹1,00,000 అట్లే ఇది తప్పుడు నేనేమో ఏదైనా ఉంటే జనరల్ వాళ్ళని మాట్లాడుకుంటా నన్ను షూటింగ్ అలౌ చేయండి. 1,00,000 కాదు 2,00,000 ఫైన్ వేసినా పర్వాలేదు, కానీ నిజం ఏంటని తెలియాలి జనానికి. ఎవరు తప్పు చేశారని తెలియాలా. అది జనరల్ బాడీ పెట్టిన తర్వాత డిసైడ్ అయిన తర్వాత మీరు ఎంత ఫైన్ వేసుకోండి చెప్పాను. ఆయన పుట్టలేరు, డబ్బులు కడితేనే షూటింగ్ అలౌ అని చెప్పేసి చాలా కరాఖండిగా చెప్తున్నారు. 5 నెలలు అవుతుంది. మరి అంటే ఇప్పుడు ₹1,00,000 మీరు కట్టలేదు, షూటింగ్ అటెండ్ అవుతున్నారా? అయితే లేబర్ కమిషనర్ గారు షూటింగ్ పర్మిషన్ లెటర్ ఇచ్చారు. అది యూనియన్ కి వచ్చింది, ఫెడరేషన్ కి వచ్చింది లెటర్. ఇచ్చిన తర్వాత నేను భాను మాస్టర్ గారిని వెళ్ళి కలిస్తే అతను ఒక సాంగ్ షూటింగ్ చెప్పాడు. షూటింగ్ చెప్పిన తర్వాత ఏప్రిల్ 9వ తారీఖు నాడు శివనగర్ దగ్గరికి వెళ్ళి బస్సులు ఎక్కి కూర్చున్నాం. మిట్ట మధ్యాహ్నం 3:30 గంటలకు మణికొండ నుంచి నేను బైక్ వేసుకుని ఎర్రటెండలో వచ్చి బస్సు ఎక్కినాక 10 నిమిషాలకు నీకు పర్మిషన్ లేదని చెప్పేసి దీపేసి నన్ను పంపించి ఘోరంగా అవమానించారు. నేను మళ్ళీ లేబర్ కమిషన్ దగ్గరికి వెళ్ళా. వెళ్ళి సార్ ఇట్లా చేశారు సార్, ఏంటి సార్ ఇది దారుణం, మీరు లెటర్ ఇచ్చారు, మీరు ఒక గవర్నమెంట్ అధికారులు, మీరు లెటర్ ఇచ్చినాక కూడా అంటే మీరు ఒక మీ ఉత్తర్వుని పక్కకు పెట్టేసి అతని మొత్తం నియమంలాగా చేస్తున్నారు సార్ అంటే ఇమీడియట్ గా మళ్ళీ ఏప్రిల్ 22 నాడు జాయింట్ మీటింగ్ పెట్టాడు. పెట్టిన తర్వాత సర్వీస్ పర్మిషన్ ఇస్తున్నాం సార్ అని చెప్పేసి అలా ఒప్పుకొని వచ్చాడు.
వచ్చిన తర్వాత ఒక వాయిస్ పెట్టమంటే పెట్టలేదు. ఒక 1 వీక్ తర్వాత ఒక లెటర్ వదిలాడు. సతీష్ గురించి లేబర్ కమిషన్ గారి సూచన మేరకు జనరల్ బాడీ మీటింగ్ పెట్టి తీర్మానించబడను, అప్పటి వరకు అసోసియేషన్ షూటింగ్ ఆపదు అని చెప్పేసి ఒక లెటర్ వదిలారు. అంటే షూటింగ్ పర్మిషన్ ఉన్నట్టుగా నాకు ఇప్పటి వరకు సరే అని చెప్పేసి ఆ లెటర్ తీసుకెళ్లి శేఖర్ మాస్టర్ గారికి చూపించారు. శేఖర్ మాస్టర్ గారు ఆ లెటర్ చూసి నీకు పర్మిషన్ ఉంది, ఓకే కమిషనర్ గారు ఇచ్చారు కదా అని చెప్పేసి ఆయన నాకు ఒక 1 డే షూటింగ్ చెప్పాడు. హీరో నాగచైతన్య. నేను షూటింగ్ చేస్తున్న విషయం తెలుసుకొని, అంటే వర్కింగ్ రిపోర్ట్ ఉంటుంది యూనియన్ లో, ఏ డాన్సర్ ఏ మాస్టర్ ఎక్కడ చేస్తున్నాడో, లొకేషన్ ఎక్కడ ఒక డిస్ప్లే ఉంటుంది నోట్స్. శేఖర్ మాస్టర్ షూటింగ్ చేస్తున్నా అని చెప్పి తెలుసుకొని శేఖర్ మాస్టర్ కు ఫోన్ల మీద ప్రెసిడెంట్ సెక్రటరీ ఫోన్ల మీద ఫోన్ చేస్తున్నాం. ఆయన సీరియస్ అయిపోయాడు. మీతో గంటల ఫోన్ మాట్లాడాలా, నేను నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తుంది, వర్క్ చేసుకుంటుందా, నన్ను వర్క్ చేసుకునేది మీతో ఫోన్లు మాట్లాడుకుంటుంటే నేను వర్క్ అయ్యాలి అని చెప్పేసి ఆయన సీరియస్ అయ్యాడు. లేదు సతీష్ ఎందుకు చెప్పారు షూటింగ్ అయితే, మరి షూటింగ్ చెప్పమని మీరే కదా లెటర్ ప్యాడ్ మీద రాసి పెట్టారు, అది చూసే చెప్పాను. లేదంటే సతీష్ షూటింగ్ చేయకూడదు అని చెప్పేసి నాకు లెటర్ ఇవ్వండి, నేను ఇప్పుడే పంపించేస్తానని చెప్పి కరాఖండిగా శేఖర్ మాస్టర్ చెప్పారు. అది ఇవ్వలేదు, లెటర్ ఏది ఇవ్వలేదు. ఆ రోజు షూటింగ్ అయిపోయింది 1 డే. తర్వాత ఒక 10 రోజుల తర్వాత ఒక కమిటీ మీటింగ్ పెట్టుకుని నాకు ఎవరైతే షూటింగ్ చెప్పారో శేఖర్ మాస్టర్ కోఆర్డినేటర్ అయినటువంటి కె సురేష్ గారికి 25,000 రూపాయలు పని చేశారు. అంటే షూటింగ్ చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళే లెటర్ పెడతారు. షూటింగ్ చేసుకుంటే ఎవరైతే నాకు షూటింగ్ చెప్తానో వాళ్ళకి మాస్టర్లు వేరిస్తున్నారు, ఆ ఇన్ఛార్జ్ ఫైన్ చేస్తున్నారు. మరి ఇదే కదా రాజ్యాంగం. ఇది చాలా తప్పు, చాలా ఇది మళ్ళా వేనా నేను మళ్ళీ పోతే మళ్ళీ లేబర్ కమిషన్ దగ్గరికి పోతే నేను చెప్పిన తర్వాత కూడా నీకు పని ఇవ్వట్లేదా, అంటే పెనాల్టీ వేస్తున్నారా, ఎందుకు ఇలా చేస్తున్నారా అది అని చెప్పేసి సారే చెప్తే నేను మళ్ళీ పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి తర్వాత ప్రజాభవన్కి వెళ్ళి రాయదుర్గం పిఎస్ కంప్లైంట్ ఇచ్చారు. దాని తర్వాత నెక్స్ట్ ప్రజాభవన్కి వెళ్ళి డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారికి నేను ప్రజాభవన్ ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అది కేసు బుక్ అయింది. నాకు బుక్ అయినట్టు మొబైల్ మెసేజ్ కూడా వచ్చింది. డైరెక్ట్ సైబరాబాద్ కమిషనరేట్ కి కంప్లైంట్ వెళ్ళింది. విచారణ జరుగుతుంది. అంటే ఇతను ఎట్లాంటి వ్యక్తి అంటే, నేను ప్రపంచంలో నేను ఒక గొప్ప వ్యక్తిని, నేను ఒక పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అని, ఆ పాన్ ఇండియా ముసుగులో జనాలకు లేనిపోని మస్కాలు కొట్టుకుంటూ, జనాలకు క్లబ్ చేసుకుంటూ, లేనిపోని హామీలు ఇచ్చుకుంటూ, ఏవి సాధ్యం కాక ఏం చేయాలో అర్థం కాక నన్ను అడ్డం పెట్టుకుని చిన్న విషయాన్ని పట్టుకుని ఇంత పెద్ద సినిమా తీసుకున్నాడు నా మీద 5 months నుంచి. అంటే అతను ఏదైతే హామీలు ఇచ్చాడో ఆ పనులు చేయలేక, తాతగాక, అతనికి ఎడ్యుకేషన్ లేక, నాలెడ్జ్ లేక, అతను ఇంతకుముందు కమిటీ మెంబర్ అయ్యాలి, జాయింట్ సెక్రటరీ, ఆర్గనైజ్ సెక్రటరీ, లేదా వైస్ ప్రెసిడెంట్, ఈ కమిటీలో చిన్న పదవి కూడా ఇవ్వాలి. డైరెక్ట్ గా ప్రెసిడెంట్ అయ్యాను కాబట్టి ఆయనకి ఏం అర్థమవుతలేదు. ఏం అర్థం కాక చుట్టుపక్కల ఉన్న భజన బ్యాచ్ ఏదైతే చెప్తున్నారో ఆ చెప్పిన పనులు చేసుకుంటూ వస్తున్నారు. దానికి ఏమాత్రం నాలెడ్జ్ లేదు. తర్వాత మధ్యలో ఒక వినయ్ మాస్టర్, అన్న నీకు ఎవరు షూటింగ్ చెప్పట్లేదు అని చెప్పేసి వినయ్ మాస్టర్ నన్ను మున్నార్కి, కేరళకు ఒక సాంగ్ కి అసిస్టెంట్ గా తీసుకెళ్లాడు. అసిస్టెంట్ గా తీసుకెళ్లినందుకు అతనికి ఫోన్ చేసి అతను వేరిచ్చారు. మాస్టర్ల గ్రూప్ లో నేను తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండాల్సింది ఏ మాస్టర్ అయినా, లేకపోతే కఠినమైన శిక్ష ఉంటుందని చెప్పేసి మాస్టర్ల గ్రూప్ లో అతను వాయిస్ పెట్టి మాస్టర్లు అతను వేరిస్తున్నాడు. వినయ్ మాస్టర్ కూడా అలాగే వేరిచ్చాడు. ఈ సాంగ్ వినయ్ మాస్టర్ సాంగ్ అయిపోయిన తర్వాత హైదరాబాద్కి వచ్చాము. హైదరాబాద్కి వచ్చిన తర్వాత మమ్మల్ని ఇద్దరిని, వినయ్ మాస్టర్ ని నన్ను ఇద్దరిని అఫీషియల్ గ్రూప్ లోకి రిమూవ్ చేశాడు. మరి రిమూవ్ చేసే అధికారం ఆయనకి ఎక్కడ ఉంది? అతను ప్రెసిడెంట్ అయితే అయిపోవచ్చు, అతను సలాం చేస్తాం, ప్రెసిడెంట్ కాబట్టి రెస్పెక్ట్ ఆఫ్ ద చైర్. జానీ కాదు, జానీ ప్లేస్ లో ఎవరున్నా ఆ ప్రెసిడెంట్ అనే చైర్ కు, ఆ పదవికి ఖచ్చితంగా ఆనర్ చేస్తాం, ఖచ్చితంగా మేము సల్యూట్ చేస్తాం, రెస్పెక్ట్ ఇస్తాం. కానీ ప్రెసిడెంట్ అయినంత మాత్రం ఆయన చెప్పిందే వేదం, ఆయన చెప్పిందే నడవాలంటే ఎట్లా కూరుతుంది? అనేది ప్రజాస్వామ్యం కదా. ప్రశ్నించేవాళ్ళు ప్రశ్నిస్తారు, అతను సమాధానం చెప్పాలి. అతను ఎవరైతే మన మెంబర్స్ అడిగిందని సమాధానం చెప్పాలి స్మూత్ గా. సమాధానం చెప్పలేనప్పుడు సైలెంట్ గానే ఉండాలి. ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద పగబట్టడం, ఈ కక్ష సాధింపు ధోరణి అనేది ఇది కరెక్ట్ కాదు. నన్ను మానసికంగా వేధిస్తున్నాడు, నాకు ఆరోగ్యం దెబ్బతింటున్నది, గత 5 నెలల నుంచి ఆర్థికంగా దెబ్బతిన్నా, ఇంకా నష్టం జరుగుతూనే ఉన్నది. మరి ఆయన కార్యక్రమాలు అన్ని చేసుకుంటా ఉన్నాడు. ఆయన ఒక 1 month రోజాలా ఉన్నాడు. సరే దేవుని కార్యక్రమం కాబట్టి మనం కూడా ఏం మాట్లాడకూడదు. ఒక 1 month పిఠాపురం ప్రచారానికి వెళ్ళాడు, సరే అని చెప్పి అట్లా కూడా వదిలేస్తాం. తర్వాత రిజల్ట్ రావాలన్నాడు, అట్లా కూడా వదిలేస్తాం. ప్రభుత్వం ఫామ్ కావాలన్నా ప్రభుత్వం కూడా ఫామ్ అయింది. ఇక్కడ ఎంపీ ఎలక్షన్ అన్నాడు, అన్ని అయిపోయినాయి. 5 నెలల నుంచి జనరల్ బాడీ పెట్టే తీరిక ఎందుకు దొరకట్లేదు? ఈయన పోనీ నెలకు 30 రోజులు షూటింగ్ చేస్తున్నాడా, ఆయన బిజీగా ఉన్నాడా అంటే అది కూడా లేదు. ఆయన చేసేది 3 నెలలకు ఒక పాట, లేదంటే ఒక్కోసారి 6 నెలలకు ఒక పాట చేస్తాడు. అంత బిజీ మాస్టర్ కూడా కాదు ఆయన. కానీ ఆయన అంత బిజీగా కూడా ఏం లేడు. జనరల్ బాడీ మీటింగ్ పెట్టి నా గురించి ఎందుకు డిస్కస్ చేయట్లేదు, యూనియన్లో ఉన్న సమస్యలు ఎందుకు తీర్చట్లేదు, అంటే ఇలా కాలయాపన ఎందుకు చేస్తున్నాడు? ఇది సభ్యులందరూ గమనించాలి, డాన్సర్స్ మాస్టర్ అందరు గమనించాలి. అతను ఏం చెప్పి వచ్చాడు ప్రెసిడెంట్ పోస్ట్ లోకి? అతను డాన్స్ మాస్టర్ కు ఒక ప్రయారిటీ ఇచ్చాం ఆ రోజు జనరల్ బాడీలో. ఒక డాన్స్ మాస్టర్ ని పెట్టుకుంటే మనకు న్యాయం జరుగుతుంది. డాన్సర్లు అయితే న్యాయం చేయలేకపోతారు, డాన్స్ మాస్టర్ అయితే డాన్సర్ల గురించి మాస్టర్ గురించి 2 రకాలుగా ఆలోచించి మనకు పెద్ద ఎత్తున మంచిగా చేస్తారనే ఉద్దేశం మీద జానీ మాస్టర్ కొంచెం ఫేమస్ కొరియోగ్రాఫర్ కాబట్టి
అతని వల్ల ఏదైనా పని అవుతుంది, ఏదైనా ఉపాధి దొరుకుతుంది, ఏదైనా సమస్య నుండి సాల్వ్ అయితే అనే ఉద్దేశం మీద అందరూ ఓట్లేసారు. గెలిచానంటే గెలిచా, ఓకే బాగుంది, మరి ఏది పని ఏది, నువ్వేం పని చేస్తున్నావు అనేది ఇక్కడ ఆలోచించుకోవాలి. ఆయన ఇది పవన్ కళ్యాణ్ వారికి చేసేయగలిగిందా మీరేమన్నా? పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏం తెలియదు. ఇతను పవన్ కళ్యాణ్ పేరైతే చెప్పి తిరుగుతున్నాడు, కానీ పవన్ కళ్యాణ్ సార్ మంచి వ్యక్తి. హైదరాబాద్ డాన్సర్లను కానీ హైదరాబాద్ మాస్టర్లను కానీ స్టార్టింగ్ నుంచి గత 20 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు. పవన్ కళ్యాణ్ గారితో నేను సుస్వాగతం సినిమా నుంచి ఈ రోజు వరకు నిన్న మొన్నటి జరిగిన హరిహర వీరమల్లు సినిమా వరకు కూడా 1-2 సినిమాలు నేను ప్రతి సినిమాకు నేను డాన్సర్ గా వర్క్ చేసిన. నాకు సుదీర్ఘమైన అనుభవం ఉంది పవన్ కళ్యాణ్ సార్. ఆయన మంచి వ్యక్తి, మానవత్వం వ్యక్తి. కనుక ఇవన్నీ జాని ఇట్లా చేస్తున్నాడు ప్రెసిడెంట్ గా ఇట్లా ఉండి, లేదంటే ఇవన్నీ పవన్ సార్ పేరు చెప్పి ఇవన్నీ వాడుకుంటున్నాడు అని చెప్పి అతనికి తెలియదు. అంటే మీరేమన్నా అక్కడి వరకు తీసుకెళ్లాలని? నేను పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న ఇప్పుడు 10 రోజులు అవుతుంది, 10 రోజుల కింద నేను కంప్లైంట్ కూడా చేశాను. ఒక కొరియర్ ద్వారా అతనికి క్యాంప్ ఆఫీస్ కి లెటర్ కూడా పంపించాను. నేను అదే చెప్తున్నా ఫస్ట్ నుంచి, నేనేదైతే తిట్టాను, అది చేశాను, ఇది చేశాను, తప్పు మాట్లాడానని ఏదైతే ఆరోపణ చేస్తుందో అది జనరల్ బాడీలో జనాన్ని వినిపించమని చెప్తున్నా. జనాన్ని వినిపించి అప్పుడు తప్పని నిర్ధారించిన తర్వాత ₹1,00,000 కాదు, అతను ఎంత ఇచ్చినా కూడా జనం ఇష్టం. అదే చెప్తున్నా. అది చేయకుండా 5 నెలల నుంచి జనరల్ బాడీ పెట్టకుండా స్కిప్ చేసుకుంటూ తీసుకొస్తున్నాడు. అంటే నాకు ఎంత టైం వేస్ట్ చేస్తే అంత నాకు కడుపు కాలాలి, ఎంత దీన్ని టైం పాస్ చేసుకుంటూ పోతే దానివల్ల నష్టం జరగాల నాకు అనేది కాన్సెప్ట్ తప్ప, దీన్ని నిజంగా మరి సామరస్యంగా పిలిచి జనరల్ బాడీ మీటింగ్ పెట్టి ఓ సతీష్ తప్పు చేశాడు ఏం చేయమంటారు చెప్పండి అని చెప్పి అందరిని అడిగి సామరస్యంగా దాన్ని క్లోజ్ చేద్దాం అన్న ఆలోచన ఆయన కనబడతలేదు. ఆయన కనబడలేదు కాబట్టి నేను అందరి దగ్గర దిగడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నాడు జానీ మాస్టర్, కొంతమందికి మరి తాగిపిస్తున్నా, తినిపిస్తున్నా, డబ్బులు ఇస్తున్నా తెలియదు. కొన్ని గ్రూప్లలో ఇష్టం ఉన్నట్టు తిప్పిస్తున్నాడు మెంబర్కి. అని మీ భక్తులు చండాలం ఇంకా మారారా మీరు అని చెప్పేసి ఇష్టం. నిన్న అయితే ఘోరమైన వాయిస్ రికార్డింగ్ లో వచ్చింది, వాయిసెస్ పెట్టి ఉన్నాయి. ఆయన జానీ మాస్టర్ దగ్గర ఉండి తిప్పిస్తున్నాడు. మరి ఎందుకు ఇట్లా చేస్తున్నాడు నాకు అర్థం కాదు. ఆయన వైఖరి ఎట్లున్నదంటే, ఇంకా సతీష్ ఏం తప్పు చేశాడు ఆ తప్పు గురించి మాట్లాడలేడు. గతంలో నువ్వు అది చేశావు, నువ్వు ఇది చేశాను, నేను ఇది చేశాను, నువ్వు అది చేశావు, 10 ఏళ్ళకి ఏం జరిగింది, 15 ఏళ్ళకి ఏం జరిగింది, ఇవన్నీ తవ్వుకుంటూ వస్తున్నాడు. అసలు నువ్వు వచ్చిన పని ఏంటిది, నువ్వు ఏం పని చేస్తున్నావు అని అడుగుతున్నావు. నేను జానీ మాస్టర్, నువ్వు ఏం చేయడానికి వచ్చినావు అని తవ్వుదామని వచ్చినావా, తవ్వుకుంటూ కూర్చో. మరి పని చేద్దామని వచ్చినావు, పని చేయి. పని చేసుకుంటూ వెళ్తే 4 గంటలు మేము కూడా సపోర్ట్ చేస్తాం కదా. ఇది మన యూనియన్, మన మెంబర్స్, మన ఫ్యామిలీ. నువ్వు కరెక్ట్ పని చేస్తే మేము ఎందుకు సపోర్ట్ చేయం నీకు? నీ వెనకాల ఎందుకు రావు? నీ వెనకాల ఉన్నావు మేము. నువ్వు కరెక్ట్ పని చేయట్లేదని కదా ప్రశ్నిస్తున్నావు. ఇది ఎందుకు అర్థమవుతుంది ఆయనకు? గతంలో 10 సంవత్సరాల కింద ఇది జరిగింది, 11 సంవత్సరాల కింద అది జరిగింది, ఈయన ఉన్నప్పుడు ఇది చేసిండు, ఆయన ఉన్నప్పుడు అది చేసిండు, విన్ కార్డు తీసాడు, వాటర్, ఇవన్నీ నీకు సంబంధం లేని విషయాలు. ఇవన్నీ అప్పుడు 10 ఏళ్ల నుంచి ఏం చేస్తున్నావు నువ్వు? మరి గత 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు చదువుతున్నావు కదా. నేను పోయిన సంవత్సరం అంతకుముందు 10 ఏళ్ల కింద నువ్వు లేవు, నువ్వు కూడా యూనియన్లో ఉన్నావు కదా మాస్టర్. మరి నువ్వెందుకు 10 సంవత్సరాల కింద ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? ప్రెసిడెంట్ గానే నీకు గుర్తొస్తున్నాయి ఇవన్నీ? నేను అడుగుతున్నా. ప్రెసిడెంట్ అయితేనే గుర్తొస్తాయి. ఒక మెంబర్ గా ఎవరైనా మాట్లాడచ్చు, జనరల్ వాళ్ళు మాట్లాడచ్చు, ఎవరైనా మాట్లాడచ్చు, ఏదైనా తప్పు జరుగుతుంది. అప్పుడు మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు అంటే ఒక కోటరీ ఏర్పాటు చేసుకోండి, ఆయన ఒక భజన బృందాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఏది చెప్తే అది ఎందుకు చేస్తుందో మరి అది ఎవరి కోసమో తెలియదు. మరి నన్ను ఏం చేస్తాడో నాకు అర్థమైతే లేదు. చాలా మంది డబ్బులు లేక హాస్పిటల్ పాలయ్యి, అప్పుల పాలయ్యి, మన ఒక డాన్స్ మాస్టర్ కూడా చనిపోయాడు డబ్బులు లేక. ఇలా చాలా మంది నష్టపోతున్నారు. ఒక ఇన్సూరెన్స్ అనేది అసోసియేషన్ తరఫున ఉంటే ఆ ఫ్యామిలీకి వాళ్ళు రికవర్ అవుతారు, బయటపడతారు కదా. లక్షలు కట్టాలంటే ఒక డాన్సర్ పాట చేస్తే 10,000 వస్తాయి. ₹1,00,000 బిల్ అయింది అనుకోండి, ఎక్కడ కట్టారు? ఒక డాన్సర్ అయినా, ఒక మాస్టర్ అయినా. ఇవన్నీ మరి సాధ్యంగానే హామీలు ఎందుకు ఇచ్చాడో నాకు అర్థమైంది. నేనేమో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, ఎవరితో ఫోన్ చేయడం, బేరేయడాలు ఇవన్నీ ఏం లేవు. అవన్నీ అబద్ధాలు చెప్తా ఉంటారు జానీ మాస్టర్. ఏం లేదు. ఫెడరేషన్కి వెళ్ళా, దాని తర్వాత లేబర్ కమిషన్, దాని తర్వాత పోలీస్ స్టేషన్, తర్వాత ప్రజావాణి, తర్వాత పవన్ కళ్యాణ్ సార్ కంప్లైంట్, తర్వాత సీతక్క గారిని కూడా కలిసాను. ఎందుకంటే ఆ సీతక్క గారు మా కాన్స్టిట్యూషన్, మురుగు కాన్స్టిట్యూషన్ నాది. మా కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే కాబట్టి, మా మినిస్టర్ కాబట్టి నేను ప్రజావాణికి వెళ్ళినప్పుడు సీతక్కని కూడా కలిశాడు. చెప్పాను, ప్రాబ్లం చెప్పాను, మాట్లాడతా తమ్మి అన్నది. అది అది అన్ని జరుగుతుంటే ఎప్పుడన్నా మీకు కాల్ చేసిండా పక్కన చేసి మరి ఎందుకు ఇట్లా పెడుతున్నారు, ఏదైనా మన ఇద్దరం కూర్చొని మాట్లాడదాము అనే సంభాషణ ఆయన దగ్గర? అంటే ఆయనకు ఆ సెన్స్ లేదు మేడం. అసలు ఇది టాపిక్ క్లోజ్ చేద్దాము, నేను వచ్చిన పని వేరు, పర్పస్ వేరు, నాకు చాలా పనులు ఉన్నాయి. యూనియన్ కోసం, డాన్సర్ల కోసం ఏదైతే హామీలు ఇచ్చినా హామీలు నెరవేర్చాలి, పని చేయాలి, నేను 10 మంది దగ్గరికి వెళ్ళి కలవాలి. నాకు సతీష్ ఇంపార్టెంట్ కాదు, సతీష్ సమస్య ఇంపార్టెంట్ కాదు, నేను వెళ్ళాలి, చేయాలి అనే ఆ మైండ్ లేదు. సతీష్ ని ఏదో రకంగా మొత్తం నాశనం చేయాలి జీవితానికి, అంతే ఏం లేదు. ఇస్మార్ట్ శంకర్ 2 అనే సినిమాకు, తెలుగు సినిమా అది, హీరో రామ్ తెలుగువాడు, ప్రొడ్యూసర్, డైరెక్టర్ అంతా తెలుగు వాళ్ళు, తెలుగు బ్యాండ్, తెలుగు సినిమా. బాంబేలో షూటింగ్ జరుగుతుంటే ఒక పాటకు 100 మంది డాన్సర్లు కావాలంటే
100కు 100 మంది బాంబే డాన్సర్లను పెట్టుకొని షూటింగ్ చేశాడు తప్ప హైదరాబాద్ నుంచి ఒక్క డాన్సర్ని తీసుకోలేదు. ఎందుకంటే హైదరాబాద్ డాన్సర్లు అంటే ఆయన చిన్న చూపు. ఈ విషయం డాన్సర్లు గమనించలేదు. గమనించక తొందరపాటు అతనికి ఇదే అంటున్నారు. అందుకే పాన్ ఇండియా ముసుగులో ఉన్నాడు కాబట్టి ఆ పాన్ ఇండియా ఫేమ్ తోటి ఈ ఓట్లు వేయించుకున్నాడు తప్ప ఒక్క డాన్సర్కి వర్క్ చెప్పలేదు. ఈ విషయం కూడా నేను ప్రశ్నించిన. మొన్న 2వ సాంగ్ జరిగింది 4 నెలల తర్వాత. ఇస్మార్ట్ శంకర్ 2లో 2వ సాంగ్ హైదరాబాద్ లో జరిగింది. అంతకు ముందే చార్మి మేడం ఫోన్ చేసింది, నాకు మెసేజ్ పెట్టింది. హైదరాబాద్ డాన్సర్లు వద్దంట, మొత్తం బాంబే డాన్సర్లు పెట్టుకుని చేయమంటారా వద్దంటారా అని చెప్పి జనరల్ లో అతను అడిగాడు. అది ప్రెసిడెంట్ గా చేయి మీద అడిగితే నేను చేయొద్దు మాస్టర్, మన మాస్టర్ అయి ఉండి మన తెలుగు సినిమా మీరు హైదరాబాద్ డాన్సర్ లేకుండా ఒక సాంగ్ చేస్తారు, అదే పెద్ద తప్పు. ఇప్పుడు 2వ సాంగ్ కూడా మన డాన్సర్ లేకుండా ఎలా షూటింగ్ చేస్తారు మీరు అని చెప్పేసి నేను గట్టిగా మాట్లాడినందుకు 4 నెలల తర్వాత హైదరాబాద్ లో షూటింగ్ జరిగింది. మొన్న జరిగిన సాంగ్ లో 60 డాన్సర్స్ కి హైదరాబాద్ డాన్సర్ 30 మెంబర్స్ పెట్టుకున్నాడు, బాంబే డాన్సర్ 30 మెంబర్స్ పెట్టుకున్నాడు. మొన్న నేను గట్టిగా ఫైట్ చేశాను కాబట్టి ఈ రోజు 30 మెంబర్స్ డాన్సర్స్ హైదరాబాద్ డాన్సర్ వర్క్ వచ్చింది. నాకేం రాలే, నేను ఫైట్ చేస్తున్నా. డాన్సర్ ప్రతి డాన్సర్ ఫైట్ చేస్తున్నా నా కోసం కాదు. నా వ్యక్తిగతంగా నాకు పాట రావాలంటే జానీ మాస్టర్ దగ్గరికి వెళ్ళి పర్సనల్ కలిసి మాతో సాంగ్ చెప్పారు కావచ్చు, అది వేరే విషయం. కానీ ఈ రోజు 30 మంది హైదరాబాద్ డాన్సర్లకు వర్క్ వచ్చిందంటే ఆ రోజు జనరల్ బాడీలో నిలదీయబట్టే. వీళ్ళంటి అన్ని నిలదీస్తున్నాడు, మాట్లాడుతున్నాడు గట్టిగా నాకు అగెనిస్ట్ గా అని చెప్పేసి అది మనసులో కచ్చ పెంచుతున్నాడు. ఆయన మైండ్ ఏందో, ఈ దుర్మార్గమైన ఆలోచనలు ఎందుకు వస్తుందో నాకైతే అర్థమైతలేదు. బయటనేమో నేను అన్నం పెడతా, అందరికి హెల్ప్ చేస్తా, సాయం చేస్తా అంటే మరి ఇదేంటిది? ఇది నా మీద ఈ కచ్చపూరితమైన ఈ చర్యలు ఏంటి ఇవన్నీ? అన్నం పెడతారట, అందరికి సాయం చేస్తారట, ఆయన దేవుడట, ఆయన ఇది పైనుంచి దేవుడు పంపిస్తున్న దూతలాగా బయట చెప్పుకుంటా ఉంటాడు. ఇది తప్పు కదండి. ఎప్పుడు ఒకలాగా ఉండాలి, ఆయన చేయకపో. కానీ ఈ దుర్మార్గమైన ఆలోచన నుంచి బయటకు వస్తే మంచిది అని చెప్పేసి నేను చెప్తాను. మీకు త్వరలో న్యాయం జరగాలి అని మీ ఆవేదన వింటుంటేనే మాకే బాధిస్తున్నది. సో మీరు కలిసే పెద్దలందరూ కూడా మీ పట్ల త్వరలో ఒక నిర్ణయం తీసుకొని మీకు ఒక న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా మా ఛానల్కి మా నుంచి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ టైం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.